వరకు పూర్తి భిన్నంగా ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే దేశంలో ఇందిరాగాంధీ దేశం అంతా ఓడిపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. దేశం అంతా ఇందిరాగాంధీ గెలిచిన టైంలో ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. అంటే మనం ఎప్పుడు ఆంధ్ర కంప్లీట్ డిఫరెంట్. అందరూ ఒకవైపు ఉంటే ఊరంతా ఒక దారి అయితే ఉలుగట్టుతో దారి అని మనకి సామెత ఆంధ్ర వాళ్ళని చూపెట్టి. అలాంటిది ఇప్పుడు దేశపు రూట్ లో పోతున్నాం మనం కూడా. అందుకని కూటమి అధికారులు లేకపోతే ఈవెన్ జగన్ లాంటి వాళ్ళు కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చాడు. అంటే ఇక్కడ మార్పు అనేది అది కనబడుతుంది. రెండవది ఏంటంటే పబ్లిక్ లో కూడా ఒకప్పుడు ఇందిరాగాంధీ లేకపోతే ఏమైపోతుంది అనే భయం ఉండేది. నాకు బాగా గుర్తు, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, ఇందిరాగాంధీ బతికున్నప్పుడు ఒకసారి గుంటూరుకు వచ్చింది. అప్పుడు మేము గుంటూరులో ఉండేవాళ్ళం. అందరు ఇట్లా స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఆ పక్క నుంచి ఒక లైన్ పెట్టి మహిళలు అలా వెళ్ళేటట్టు ఏర్పాటు చేశారు అనమాట. ఆ మధ్యలో షేక్ హ్యాండ్లు ఇస్తా ఉండేది. అప్పుడు చిన్నపిల్లవాడు నేను కాబట్టి ఆ లేడీస్ లైన్ లో అమ్మతో పాటు వెళ్ళాం అనమాట. ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చింది లేకపోతే బుగ్గనే విరింది అనేటటువంటిది ఒక పెద్ద గొప్ప ఫీలింగ్. అసలు దాని గురించి మా సందులో బోల్డ్ అంతమంది చర్చించుకున్నారు. అట్లాంటి ఇవి ఆవిడ చనిపోయిన రోజు నాకు బాగా గుర్తు. మా ఇంటి పక్కన ఆయన ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన్ని బాగా అసలు గంభీరంగా ఇంతలా ఉంటాడు మనిషి, ఒక సినిమాల్లో పార్టీ పనిలాగా ఉంటాడు. ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన అంటే ఒక గంభీరమైన మనిషి. ఆయన లాంటి వాడు ఏడ్చేశాడు. ఏమో